చూసేకి అగ్గి. హాయ్ వదిన, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదమ్మా, కరివేపాకు వండుతున్నాను. ఇంకా నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? భోజనానికి రమ్మనేసి. ఏంటి వదిన స్పెషల్? చికెన్, మటన్, రొయ్యలు, ఫిష్ అనుకుంటున్నావా? అస్సలు కాదు. కరివేపాకు రైస్, కరివేపాకు పచ్చడి, కరివేపాకు పులిహోర, పప్పు కరివేపాకు, ఇన్ని వెరైటీస్ అన్నమాట. ఇంకా నీ కరివేపాకులో ఏమైనా వెరైటీస్ తెలిస్తే చెప్పమ్మా, వండిస్తాను. అమ్మో, ఇది కరివేపాకుతో చంపేసినట్టుకుందిరా బాబు. కరివేపాకు రేసేట కరివేపాకు. అమ్మో, ఎలాగైనా తప్పించుకోవాలమ్మా, ఏదో ఒకటి ఆలోచించు. సరేలే వదిన, ఈ కరివేపాకు రైస్ అంటే మీరే తినండి. ఈ రోజు నాకు ఫంక్షన్ ఉంది. అన్నయ్య ఉన్నాడో లేదో దేవడతాడని అడగడానికి వచ్చాను. ఇంకో రోజు వస్తాను. ఈ కరివేపాకు రైస్ అంటే మీరే తినేయండి, నేను ఉంటాను. మళ్ళీ చెప్తా. ఎవరైనా ఇంటికి గెస్ట్లను పిలకూడదు అంటే ఇదే బెస్ట్.